ఓం శాంతి. ఈరోజు మురళీ డేట్ ఉంది 1/8/21 సంవత్సరం. అవ్యక్త బాప్ దాదా రివైజ్ డేట్ ఉంది 24/2/88లో బాబా చెప్పారు. మురళి యొక్క హెడ్డింగ్ ఉంది वरदाता से प्राप्त हुए वरदानों को वृद्धि में लाने की विधि. వరదాత నుండి ప్రాప్తించినటువంటి వరదానాలను వృద్ధిలో తేవటానికి విధి. आज बाप दादा अपने रूहानी छात्र बच्चों को देख रहे हैं. हर एक बच्चा बाप से सुनने के, मिलने के और साथ साथ बाप समान बनने के छात्रक है. ఈరోజు బాప్ దాదా తన ఆత్మిక ఛాత్రకులైన పిల్లలను చూస్తూ ఉన్నారు. ఎలాంటి పిల్లలను? చాలా తపన ఛాత్రకుల్లాంటి పిల్లలనే బాబా ఈరోజు చూస్తున్నాను అన్నారు. ప్రతి ఒక్క పిల్లవాడు తండ్రి నుండి వినేటువంటి, తండ్రితో కలుసుకునేటువంటి దానికి తోడుగా తండ్రి సమానంగా అవ్వాలనేటువంటి ఛాత్రకులుగా ఉన్నారు. सुनने से जन्म जन्मांतर की प्यास मिट जाती है. ज्ञानामृत प्यासी आत्माओं को तृप्त आत्मा बना देती है. వినటం వలన జన్మ జన్మాంతరాల యొక్క దప్పిక తొలగిపోతుంది. జ్ఞానామృతం దప్పికతో ఉన్న ఆత్మలకు తృప్తి ఆత్మలుగా తయారు చేస్తుంది. ఎవరికి తృప్తిగా చేస్తుంది? జ్ఞానామృతం యొక్క దాహంతో ఉన్న ఆత్మలకే మరి ఈ జ్ఞానం లభించగానే వాళ్ళు తృప్తి ఆత్మలుగా అయిపోతారు. सुनते सुनते आत्माएं भी बाप समान ज्ञान स्वरूप बन जाती है. జ్ఞానాన్ని వింటూ వింటూ ఆత్మలు తండ్రి సమానంగా జ్ఞాన స్వరూపులుగా అయిపోతారు. వయ కహే జ్ఞాన్ మురళీ సుनते सुनते స్వయం भी మురళీధర్ బచ్చే బన్ జాతే హై. బాబా అడుగుతూ ఉన్నారు, జ్ఞానాన్ని వింటూ వింటూ మీరు తండ్రి సమానంగా జ్ఞాన స్వరూపులుగా అయిపోతారా? లేక ఇలా అనాలా, జ్ఞాన మురళిని వింటూ వింటూ స్వయం మురళీధరులైన పిల్లలుగా అయిపోతారా? ఏమవుతారు? తండ్రి సమానంగా అవుతారా? లేక మురళి వినిపించేవారిగా, జ్ఞానాన్ని వినిపించే అంతటి వారిగానే అవుతారా? रूहानी मिलन मनाते बाप के स्नेह में समा जाते हैं. ఆత్మిక మిలనాన్ని జరుపుతూ తండ్రి యొక్క స్నేహంలోనే ఇమిడిపోతారు. మిలన్ మనాతే లవ్లీన్ మగన్ స్థితి వాలే బన్ జాతే హై. బాబా అడుగుతూ ఉన్నారు ప్రశ్నలే. ఆత్మిక మిలనాన్ని జరుపుకుంటూ తండ్రి యొక్క స్నేహంలో ఇమిడిపోతారా? లేక లవ్లీన్గా అయిపోతారా? మగన్ స్థితి గలవారిగా అవుతారా? నిమగ్నమైపోయి ఉండే స్థితి గలవారిగా అవుతారా? మిలన్ మనాతే ఏక్ బాప్ దూసరా నా కోయి ఇసి అనుభూతి మే సమాయే హుయే రహతే హై. బాబాతో మిలనాన్ని జరుపుకుంటూ ఒక తండ్రి తప్ప రెండో వారు ఎవ్వరూ లేరు, ఇలాంటి అనుభూతిలో మునిగిపోయి ఉంటారా? मिलन मनाते निर्विघ्न सदा बाप के संग के रंग में लाल बन जाते हैं. మిలనాన్ని జరుపుకుంటూ నిర్విఘ్నంగా సదా తండ్రి యొక్క సాంగత్యం యొక్క రంగులో మీరు కూడా రంగరింపబడిపోతారా? అలా రత్నాలుగా అవుతారా? जब ऐसे समाये हुए व स्नेह में लवलीन बन जाते हैं तो क्या आशा रहती है?
ఎప్పుడైతే ఈ విధంగా నిమగ్నమై మునిగిపోయి స్నేహంలో లౌలీనంగా అయిపోయి అప్పుడు ఏ ఆశ ఉంటుంది? అలా బాబా యొక్క ప్రేమలో లీనమై ఉన్నప్పుడు మీ ఆత్మలో ఏమని ఆశ ఉంటుంది? బాప్ సమాన్ బన్నేకే ఒక్కటే ఒక ఆశ ఉంటుంది, నేను బాబా సమానంగా అవ్వాలి అని. बाप के हर कदम पर कदम रखने वाले अर्थात बाप समान बनने वाले, బాబా యొక్క ప్రతి అడుగులో అడుగును పెట్టేటువంటి వారు అనగా తండ్రి సమానంగా అయ్యేటువంటి వారు. जैसे बाप का सदा सर्वशक्तिवान स्वरूप है, ऐसे बच्चे भी सदा मास्टर सर्वशक्तिवान स्वरूप बन जाते हैं. బాబా అంటున్నాడు, బాబా యొక్క ప్రతి అడుగులో అడుగు వేసేయటము అనగా తండ్రి సమానంగా అయ్యేవారు. ఏ విధంగానైతే బాబా ఎల్లప్పుడూ సర్వశక్తి స్వరూపుడు ఉన్నాడో పిల్లలు కూడా ఇదే విధంగా సదా మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపులుగా అయిపోతారా? जो बाप का स्वरूप है सदा शक्तिशाली सदा लाइट ऐसे समान बन जाते हैं. మన తండ్రి యొక్క స్వరూపం ఏదైతే సదా శక్తిశాలి సదా లైట్, ఇదే విధంగా మీరు కూడా సమానంగా అవుతారా? అలా శక్తిశాలిగా లైట్గా ఉంటారా? సమాన్ బన్నేకి విశేష బాతే జాంతే హోనా, సమానంగా ఏ విశేషమైన విషయాలు ఏంటో తెలుసు కదా, తెలుసా? బాబా సమానంగా అవ్వడం అని దేన్ని అంటారో ఆ విశేషతలు తెలుసా? కిన్ కిన్ బాతో మే బాప్ సమాన్ బన్నా హై, ఏ ఏ విషయాలలో తండ్రి సమానంగా అవ్వాలి? బన్ రేహే హో और బనే భీ హో. మరి తండ్రి సమానంగా అయిపోయారా, లేక అవుతూ ఉన్నారా, లేక తెలుసుకుంటూ ఉన్నారా? ఇంకా తండ్రి సమానంగా అవ్వడం అని దేనిని అంటారు అని తెలుసుకోవటమా? లేక అవుతూ ఉన్నారా, లేక అయిపోయారా? ఎక్కడున్నాం మనం? ఇంకా తెలుసుకోవటంలోనే ఉన్నారు. ఇంకా తయారవ్వడం ఎక్కడా? బాబా సమానంగా కావటం అని దేన్ని అంటారు. ఎలా ఉంటే వీళ్ళు తండ్రి సమానమని అనబడతారు? జైసే బాప్ కా నామ్ బచ్చోं का भी वही नाम है. తండ్రి యొక్క నామం ఏదైతే ఉందో ఇదే పిల్లల యొక్క నామం కూడా ఉంది. విశ్వ కళ్యాణకారి యహీ నామ్ హేనా, ఇదే నామం కదా బాబాది, విశ్వ కళ్యాణకారి. ఆప్ సబ్కా మీ అందరిది కూడా ఇదే ఉంది కదా, విశ్వ కళ్యాణకారి ఇదే నామం ఉంది కదా. जो बाप का रूप वही बच्चों का रूप, जो बाप के गुण वह बच्चों के. తండ్రి రూపం ఏదైతే ఉందో పిల్లల యొక్క రూపం కూడా అదే. తండ్రి యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో మరి పిల్లల యొక్క గుణాలు కూడా అవే. बाप के हर गुण को धारण करने वाले ही बाप समान बनते हैं. బాబా హోల్సేల్గా ఒకటే ఒక మాట చెప్పేశాడు. బాబా యొక్క ప్రతి గుణాన్ని ధారణ చేసేవారే తండ్రి సమానంగా అవుతారు. ప్రతి గుణాన్ని, కొన్ని గుణాలు కూడా కాదన్నారు. బాబాలో ఎన్ని గుణాలు ఉన్నాయో ఆ యొక్క ప్రతి గుణాన్ని ధారణ చేసేవారే తండ్రి సమానంగా అవుతారు. జో బాప్ కా కార్య వహీ బచ్చోं का కార్య, తండ్రి కార్యం ఏదైతే ఉందో అదే కార్యం పిల్లలది కూడా ఉంది. సబ్ బాతో మే సమాన్ బాప్ సమాన్ బన్నా హై, అన్ని విషయాలలో ఈ విధంగా తండ్రి సమానంగా అవ్వాలి. లక్ష్యతో సభీక వహీ హైనా, మీ అందరి లక్ష్యం కూడా అదే ఉంది కదా. వీళ్ళలాగా కావాలి వాళ్ళలాగా అవ్వాలి నేను అనుకుంటున్నారా, లేక బాబాలాగా అవ్వాలి అనుకుంటున్నారా? కొంతమంది వాళ్ళ యొక్క యాక్టివిటీ చూస్తూ ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరిని చూస్తున్నారో వాళ్ళలాగా చేస్తూ ఉంటారు. తెలిసిపోతూ ఉంటుంది, సేమ్ వాళ్ళలాగానే వీళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళని ఎవరిని చూస్తున్నారో అర్థమైంది కదా. అక్కడ అర్థమవుతుందా లేదా? వాళ్ళని ఫాలో చేస్తున్నారనేది తెలుస్తుందా లేదా?
అదే బాబాని ఫాలో చేసింది అది కనబడదా? అది కూడా కనబడుతుంది. ఏ విషయాలలో బాబా ముందు చెప్పారు, నామము, కర్తవ్యాలు, గుణాలు, ప్రతి గుణం మళ్ళీ అన్ని గుణాలలో సమానంగా అవ్వాలి అన్నారు బాబా. లక్ష్యతో సభిక వహి హేనా, లక్ష్యం కూడా అందరిది అదే ఉంది కదా అని అడుగుతున్నారు. ఏం చెప్తారు మరి? అదేనా ఇంకొకటి ఉందా లక్ష్యం? ఏమున్నది లోపల ఉన్నదే చెప్పండి, బయట ఉన్నది కాదు. బయట బాబా అంటారు, లోపల చూస్తే ఎవరెవరు ఉంటున్నారు? బాబా అంటున్నాడు లక్ష్యమైతే అందరిది అదే ఉంది కదా అంటున్నాడు. ఎప్పటి వరకు జ్ఞానం అర్థం కాదో అప్పటి వరకైతే మనం ఇతరులనే చూస్తూ ఉంటాం. తెలియదు బాబాని ఎట్లా ఫాలో చేయాలనేది కూడా వాళ్ళకి తెలియదు. కానీ ఎప్పుడైతే జ్ఞానం యొక్క లోతులో వెళ్ళిపోతూ ఉంటామో అప్పుడు మాత్రం అర్థమవుతూ ఉంటుంది. ఇది బాబాను ఫాలో చేసినట్టు కాదు, ఇది బాబాను మనం ఫాలో చేసిన వారిమైనట్లు అది అక్కడ తెలుస్తూ ఉంటుంది. జ్ఞాన లోతులో అర్థం లేని వాళ్ళకైతే ఇక అది కూడా అర్థం కాదనమాట. ఎంత మన జ్ఞానం యొక్క లోతులో వెళ్ళిపోతూ ఉంటామో మనకు అర్థమవుతూ ఉంటుంది, నేను వాళ్ళని ఫాలో చేస్తున్నాను, ఈ విషయంలో బాబాని చెయ్యాలి అనేది గ్రహిస్తాం మనం. అర్థమవుతుందా? ఆ స్టేజ్కి వచ్చారా? నేను బాబాని ఫాలో చేస్తున్నానా లేదా అనేది మన ఆత్మకు అర్థమవుతుందా లేదా? లేదా వాళ్ళు అప్పుడు అట్లా చేసింది కదా, నేను ఇప్పుడు ఇట్లా చేస్తాను. వాళ్ళు అట్లా నడుచుకున్నారు కదా, అప్పుడు నేను కూడా అట్లనే నడుచుకుంటాను. వాళ్ళు అట్లా వ్యవహరించారు కదా, నేను కూడా అట్లనే వ్యవహరిస్తాను. అంటే ఇక్కడే ఎవరిని ఫాలో చేస్తున్నట్లు మనం తెలిసిపోతుంది కదా. ఆత్మకు అర్థమవుతుందా లేదా? सन्मुख रहने वाले नहीं लेकिन समान बनने वाले हैं. లక్ష్యం అందరిది అదే ఉంది కదా, సన్ముఖంగా ఉండేవారు కాదు కానీ సమానంగా అయ్యేవారంటారు. इसी को कहा जाता है फॉलो फादर करने वाले. దీన్ని ఏమని అంటారు? తండ్రిని అనుసరించేవారని అంటారు. तो अपने को चेक करो सब बातों में कहाँ तक बाप समान बने हैं. కనుక అన్ని విషయాలలో మీరు చెకింగ్ చెయ్యండి, అన్ని విషయాలలో నేను ఎంతవరకు తండ్రి సమానంగా అయ్యాను. బాబా అన్నాడు కనుక మిమ్మల్ని చెక్ చేయండి, అన్ని విషయాలలో నేను అయ్యానా బాబా సమానంగా. समान बनने का वरदान आदि से बाप ने बच्चों को दिया है. సమానంగా అయ్యే వరదానం ఆది నుండి బాబా పిల్లలకి ఇచ్చాడు. సమాన్ భవ అనేటువంటి వరదానాన్ని బాబా ఆది నుండి పిల్లలకి ఇస్తూనే ఉన్నారు. ఆది కా వరదాన్ హై, ఆది యొక్క వరదానం ఉంది. సర్వశక్తియోం సే సంపన్ను భవ, ఆది యొక్క వరదానం ఏముంది? సర్వశక్తులలో సంపన్న భవ. లౌకిक जीवन में बाप व गुरु वरदान देते हैं. లౌకిక జీవితంలో తండ్రి మరియు గురువు వరదానాన్ని ఇస్తారు. ధన్వాన్ భవ, పుత్రవాన్ భవ, ఆయుష్వాన్ భవ లేక సుఖీ భవ వరదానాన్ని ఇస్తారు. బాబానే క్యా వరదాన్ దియా, బాబా ఏం వరదానాన్ని ఇచ్చాడు మనకు? సదా జ్ఞాన్ ధన్ శక్తియోं के धन से संपन्न भव. సాదా జ్ఞానధనము శక్తుల యొక్క ధనంతో సంపన్న భవ అనే వరదానం ఇచ్చాడు. దేంతో బాబా మనకు సంపన్నంగా అయ్యే వరదానాన్ని ఇస్తున్నాడు. బాబా అది కూడా సదా జ్ఞాన్ ధన్వాన్ శక్తియోं का धनवान से संपन्न भव అన్నారు. यही ब्राह्मण जीवन का खजाना है. ఇదే బ్రాహ్మణ జీవితం యొక్క నిధి. ఏంటిది? శక్తులు, జ్ఞానం. ఇవి మన బ్రాహ్మణ జీవితం యొక్క సంపద ఉన్నాయి, ఆస్తి ఉన్నాయి. जब से ब्राह्मण जन्म लिया तब से संगम की स्थापना के कार्य में अंत तक जीना अर्थात बड़ी आयु भव. బాబా అంటున్నారు అధిక ఆయుష్వాన్ భవ యొక్క వరదానం బాబా మనకి ఎలా ఇస్తున్నారంటే
ఎప్పుడైతే మీరు బ్రాహ్మణ జన్మం తీసుకున్నారో అప్పటి నుండి సంగమయుగం యొక్క స్థాపన యొక్క కార్యంలో అంతిమం వరకు జీవించి ఉండటమే మీరు అధిక ఆయుష్తో ఉండటము అంటున్నారు. మీరు జ్ఞానంలో వచ్చినప్పటి నుండి ఇంకా లాస్ట్ వరకు మీరు ఉండటమే अधिक आयुष्यवान भव అని అన్నారు. बीच में अगर ब्राह्मण जीवन से निकल पुरानी संस्कारों या पुराने संसार में चले जाते हैं तो इसी को कहा जाता है जन्म लिया लेकिन छोटी आयु वाले. మధ్యలో ఒకవేళ ఈ బ్రాహ్మణ జీవితంలో నుండి వెళ్ళిపోవటం అంటే పాత సంస్కారాలలో లేక పాత సంసారంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు దీనిని ఏమని అంటారు? అల్ప ఆయుష్ గలవారని అంటారు. క్యోంకి బ్రాహ్మణ్ జీవన్ సే మర్ గయే, ఎందుకంటే బ్రాహ్మణ జీవితం నుండి మరణించేశారు. కోయి కోయి ఐసే భీ హోతే హై జో కోమా మే చలే జాతే హై. కొంతమంది మరణించారంట బ్రాహ్మణ జన్మ నుండి, కానీ కోమాలోకి వెళ్ళిపోతారంట. హోతే హుయే భీ నాకే బరాబర్ హోతే హై. బాబా అంటున్నాడు వాడు జీవించి ఉన్నప్పటికే లేని వాళ్ళలాగా సమానంగా ఉంటారు. కోమాలో వెళ్ళిన వాళ్ళు అంతే కదా, వాళ్ళు బతికి ఉన్నా జీవించి ఉన్నా జీవించని వారిలాగానే. और कभी कभी जग भी जाते हैं लेकिन वह जिंदा होना भी मरने के समान ही होता है. అప్పుడప్పుడంట మేల్కుంటారంట, కానీ వారు జీవించినప్పటికీ మరణించిన వారి సమానంగా అయ్యే ఉంటారు అన్నాడు. तो बड़ी आयु भव अर्थात सदा आदि से अंत तक ब्राह्मण जीवन व श्रेष्ठ दिव्य जीवन की सर्व प्राप्तियों में जीना. మీరు అధిక ఆయుష్ గలవారిగా ఉండటము అనగా సదా ఆది నుండి అంతిమం వరకు బ్రాహ్మణ జీవితంలో మరి శ్రేష్టమైన దివ్యమైన జీవితం యొక్క సర్వ ప్రాప్తులలో జీవించటము అంటున్నాడు. బడి ఆయుకే సాత్ సాత్ నిరోగి భౌకా భీ వరదాన ఆవశ్యక్ హై. బాబా అంటున్నారు అధిక ఆయుష్తో పాటుగా నిరోగి భవ యొక్క వరదానం కూడా తప్పకుండా ఉంది. ఎలా ఉండాలి? నిరోగి భవగా ఉండాలి. అధిక ఆయుష్యే కాదు, నిరోగి భవ యొక్క గలవారిగా ఉండాలి. మరి ఈ వరదానం కూడా చాలా అవసరం కదా. अगर आयु बड़ी है लेकिन माया की व्याधि बार बार कमज़ोर बना देती है तो वो जीना भी जीना नहीं है. ఒకవేళ ఆయుష్ అధికంగా ఉంది కానీ ఎప్పుడు మాయా రోగాలు మాయా వ్యాధులలోనే పదే పదే బలహీనులుగా చేసేస్తూ ఉంటుంది. అదేం జీవించటం అయితే కాదు కదా అంటున్నాడు. అదే అవగుణాలతో బలహీనతలతో పాత సంస్కారాలు స్వభావాలతో ఆ రావణ సంస్కారాలతో ఉండటం అదేమైనా జీవించటమా అంటున్నాడు బాబా. అది వ్యాధి అంటున్నాడు. ఏ వ్యాధి? మాయా వ్యాధి, ఆత్మకు పట్టిన వ్యాధి. వచ్చినప్పటి నుండి జ్ఞానం వదలకుండా నడుస్తూనే ఉన్నారు. అధిక ఆయుష్ అయితే ఉంది కానీ వ్యాధిగ్రహస్తులై ఉంటున్నారు. అలా ఉండటం అదేమైనా జీవించి ఉండటం అని అంటారా? तो बड़ी आयु भव के साथ सदा तंदुरुस्त रहना अर्थात निर्विघ्न रहना. కనుక అధిక ఆయుష్ భవకు తోడుగా సదా ఆరోగ్యంతో ఉండటం అనగా నిర్విఘ్నంగా ఉండటం. बार बार उलझनों में व दिल शिकस्ती की स्थिति के बिस्तर हवाले नहीं होना है. మాటి మాటికి చిక్కులలు లేక నిరాశ యొక్క స్థితి యొక్క బిస్తర్పై పడి ఉండటం కాదు. రోగీలు ఏమవుతారు? ఎప్పుడు చూసినా బెడ్ మీదనే ఉంటారు, మంచం మీదనే ఉన్నట్లుగా బాబా అంటున్నాడు మీరు పదే పదే ఉల్జనోమే అంటే ఇక కన్ఫ్యూజన్లు చిక్కులు లేకపోతే దిల్ షికస్తు అంటే ఇక నిరాశగా అయిపోతూ ఉండటం.
ఇలాంటి స్థితి యొక్క బిస్తర్పై ఉండటం కాదు, బెడ్పై ఉండటం కాదు అంటున్నాడు. కొంతమంది ఉంటారుగా, చాలా సేవ తీసుకుంటారు, ఎప్పుడు వాళ్లకు ఇంకా రిఫ్రెష్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అంటే అంటే స్థితే డౌన్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఇక వెనుక వాళ్లకు పుషింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటూ ఉండాలి. అలా కూడా ఉండేది లేదు మనం. जो कोई बीमार होता है तो बिस्तर वाले होता है. ఎవరైనా చాలా జబ్బుతో ఉన్నవారు బెడ్ పైనే ఉంటారు. छोटी छोटी उलझन तो चलते चलते भी ख़त्म कर देते हो, लेकिन जब कोई बड़ी समस्या आ जाती, उलझन में आ जाते, दिल शिकस्त बन जाते हो, तो मन की हालत क्या होती है. బాబా ఇంకా స్పష్టం చేస్తున్నారు. చిన్న చిన్న సమస్యల యొక్క చిక్కులు వాటిని నడుస్తూ నడుస్తూ సమాప్తం చేయగలుగుతారు. కానీ ఎప్పుడైతే ఏదైనా పెద్ద సమస్య అనేది వస్తుందో ఆ యొక్క ఉల్జన్లోకి, అలజడిలోకి వచ్చేస్తారో, నిరాశగా అయిపోతారో, అప్పుడు మనస్సు యొక్క పరిస్థితి ఎలా ఉంటున్నది. జైసే శరీర్ బిస్తర్ కే హవాలే హోతా హై తో कोई दिल नहीं होती, उठने की, चलने की, व खाने पीने की कोई दिल नहीं होती. బాబా అంటున్నారు, ఏ విధంగా మరి బెడ్ మీద ఉన్నటువంటి వారు బెడ్ మీద ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి ఇలా అనిపించదు, లేవాలి, నడవాలి, తినాలి, తాగాలి అనే కోరికే ఉండదు వాళ్లకు. అయితే యహాబీ ఇదే విధంగా ఇక్కడ కూడా ఏ విధంగా అక్కడ బెడ్ పేషెంట్కు ఇంకా అమ్మో నేను లేవలేను, నేను నడవలేను, నేను తినలేను, నేను తాగలేను అని అంటూ ఉన్నట్లుగా ఇక్కడ కూడా ఇదే విధంగా योग में बैठेंगे तो भी दिल नहीं लगेगा, ज्ञान भी सुनेंगे तो दिल से नहीं सुनेंगे, सेवा भी दिल से नहीं करेगा. ఇక్కడ కూడా వ్యాధిగ్రహస్తులైనటువంటి వారు ఎవరి ఆత్మ వ్యాధిగ్రహస్థం అయి ఉంటుందో వారు కూడా యోగంలో కూర్చోవాలనిపించదంట, మనసు పుట్టదంట, యోగం చెయ్యాలి, యోగంలో కూర్చోవాలని అనిపించదు. జ్ఞానం విన్నా కూడా వాళ్ళకి ఏమీ అంతగా వినాలి వినాలి అనేటువంటి ఏదో కూర్చున్నామంటే కూర్చున్నాం అన్నట్టు ఉంటారంట. సేవలో కూడా మనస్సు పుట్టదంట, సేవ చెయ్యాలి చెయ్యాలనేది వాళ్ళకు మనసు పుట్టదంట. దికావ్ సే వ డర్ సే లోక్ లాగ్ సే కరేగా, ఇతరులు చూడటానికి లేక భయంతో లేక లోకం ఏమనుకుంటుంది అని ఆ భావంతోనే చేస్తారంట. ఏం చేస్తారు? జ్ఞానం వినడం, యోగం చేయటం, సేవ చేయటంలో ఎలా ఉంటారంట, ఏమనుకుంటారు నేను చేయకపోతే అని అట్లా అనుకుంటూ చేస్తారంట. లేకపోతే ఏమంటారో చేయకపోతే అనే భయంతోనైనా చేస్తారంట. లేకపోతే మనం చేసింది వాళ్ళు చూడాలి, వాళ్ళకి ఎంత సంతోషమో. దికా వాళ్లకు చూసేవాళ్ళు లేకపోతే ఏందంట చేసేది అనుకుంటారు. కానీ చూసేవాళ్ళు ఉంటారనుకోండి, పరిగెత్తి చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం ప్రారంధం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి దికావుగా చేస్తున్నారు కాబట్టి చూస్తున్నారు, వీళ్ళకి ఆనందం కలిగింది, అక్కడ అయిపోయింది ప్రాప్తి. ఇవన్నీ ఏమున్నాయంటున్నాడు? రోగాలు అంటున్నాడు బాబా, ఇవన్నీ జబ్బులు అంటున్నాడు. ఇస్కో సదా తందరుస్తి జీవన్ నహీ కహేంగా. బాబా అంటున్నారు దీన్ని సదా ఆరోగ్యకరమైన జీవితం అని అనరు. ఈ దిఖా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వేరే వాళ్ళ సేవ చేస్తూ ఒప్పుకోరు. ఎవరైనా హెల్ప్ చేయడానికి ఉందామనుకున్నా కూడా ఇష్టపడరు వాళ్ళు. నేనే చేయాలి, నేను చేసిందే అందరికి కనబడాలి, అదే ఉంటుంది వాళ్ళలో. వేరే వాళ్ళు చేస్తున్నట్టు ఉంటుంది అనుకోండమ్మా, వాళ్ళకు కూడా కొంచెం పేరు పోతుంది, వారికి కొంచెం మహిమ పోతుంది, వాళ్ళలో అదే ఉంటుంది భావన. నేనే చెయ్యాలి, ఆ మహిమంతా మొత్తం నాకే కావాలి అనేదే వాళ్ళలో ఉంటుందన్నమాట. ఎందుకంటే దికా పురుషార్థం అనేది అలా మారుస్తుందన్నమాట. ఎవరిని ముట్టుకొనివ్వరు, రానివ్వరు, చెయ్యనివ్వరు, ఎందుకంటే దిఖావ్ ఉంటుంది. షేర్ ఇవ్వరు,
భాగస్వామిగా చేసుకోరు వాళ్ళు. బాబా అంటున్నారు, इसको सदा तंदुरुस्ती जीवन नहीं कहेंगे, దీని సదా ఆరోగ్యకరమైన జీవితం అనైతే అనరు. तो बड़ी आयु भव अर्थात निरोगी भव इसी को कहा जाता है. అధిక ఆయుష్యు భవ అనగా నిరోగి భవ అని దీన్ని అంటారు. దేన్ని అంటారు? దేన్ని అంటారు? నిరాశ లేకుండా, ఎలాంటి మనసులో చిక్కు అంటూ లేకుండా ఉండటమే నిరోగి భవ, అధిక ఆయుష్ భవ అని అంటారు. వాళ్ళకు ఏదైనా మనస్సు ఉంటుంది, యోగం చేయాలన్నా యోగం చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. మురళి కూడా జ్ఞానం వినాలి అనేటువంటిది ఉంటుంది. సేవ కూడా చెయ్యాలి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వీటి ద్వారా ఆత్మకు ఎంత ప్రాప్తి దొరుకుతున్నదా లేదా? మురళి వింటే యోగం చేస్తే మన ప్రాప్తి ఉందా లేదా? యోగం అంటేనే అబ్బో నాకు ఇంట్రెస్ట్ లేదు అంటారా? చాలా శక్తి లభిస్తుంది. యోగంలో ఉన్నప్పుడు ఎలా అనుభవం అవుతుందంటే, బాబా ఇంకా నాకేమొద్దు, నేను పొందాలనుకున్నది పొందేశాను అనే స్థితి ఆత్మ పూర్తిగా భర్పూరత యొక్క అనుభవాన్ని చేస్తుంది. రోజు అమృత వేళలో యోగం చేస్తున్నారా? లేకపోతే అబ్బా అలసిపోయాను, నేను పడుకునేవరకే చాలా సమయం అయిపోయింది, ఇలాంటి ఆలోచనలతో మాయ ఇంకా పురుషార్థంలో చెయ్యనివ్వకుండా చేస్తూ ఉన్నదా? ఒక్క రమేష్ భాయ్ అడిగారు కదా, బాబా ఈ జన్మది 24 గంటలైనా సరిపోవట్లేదు బాబా అని అన్నారంట. మరి ఈ జన్మదే నీకు 24 గంటలు సరిపోకపోతే మరి 21 జన్మలది మరి ఎంత టైం కావాలి నీకు అని అడిగాడు బాబా. ఇంకెంత టైం కావాలి, ఇంకెన్ని గంటలు అవసరం ఉంటుంది? ఇంకో గంట శరీరం కోసం చెయ్యండి అంటే చేస్తారు, కానీ ఆత్మ కోసం చెయ్యడానికే బద్ధకం, సోమర్తనం, నిర్లక్ష్యం, ఇవన్నీ మన ఆత్మకు నష్టపరిచేటువంటివి. చాలా లగన్ ఉండాలి. ఈనాడు మనం పురుషార్థంలో ముందుకు వెళ్ళాలి అంటే మామూలుగా ఉంటే ఏం చెయ్యలేదు. ఆత్మకు బద్ధకమే కదా, ఏం చేయకుండా ఉండడమే అలవాటై ఉన్నది కదా, ఏం పురుషార్థం చెయ్యలేదు. చాలా లగన్ ఉండాలి. లగన్ ఉంటే కానీ ఏదైనా పురుషార్థం చేయగలుగుతాము. పుత్రవాన్ భవ వ సంతాన్ భవ, ఇంకా లౌకికంలో పుత్రవాన్ భవ సంతాన్ భవ అనే వరదానం ఇస్తూ ఉంటారు. ఆప్కే సంతాన్ హై, మరి మీ యొక్క సంతానం ఎవరు? 2-4 बच्चे नहीं पैदा किए हैं, संतान भव का वरदान है. 2-4 बच्चों का वरदान नहीं मिलता, लेकिन जब बाप समान मास्टर रचयिता की स्टेज पर स्थित हो तब तो ये सब अपनी रचना लगती है. బాబా అంటున్నాడు, ఓ 2-4 పిల్లలకు కాదు మీరు జన్మనిచ్చేది, సంతాన్ భవ అనే వరదానం కూడా మీకు ఉంది. కానీ 2-4 పిల్లల కోసం కాదు వరదానం లభించింది. కానీ ఎప్పుడైతే తండ్రి సమానంగా మాస్టర్ రచయిత యొక్క స్టేజ్ పైన స్థితి అయి ఉంటారో అప్పుడు అందరు మీ రచనగానే అనిపిస్తారు, అందరూ మీ పిల్లలుగానే అనిపిస్తారు. బేహద్కే మాస్టర్ రచయిత బన్నా, మీకు అనంతమైన రచయితలుగా అవ్వాలి. యా బేహద్ కా పుత్రవాన్ భవ సంతాన్ భవ హో జాతా హై. మరి ఇది అనంతమైన పుత్రవాన్ భవ సంతాన్ భవగైపోవటం అంటే హద్దుకే నహి కి जो 2-4 जिज्ञासु हमने बनाया ये मेरे हैं, नहीं, మాస్టర్ రచయిత की స్టేజ్ బేహద్ की స్టేజ్ है. హద్దు కాదు, 2-4 జిజ్ఞాసులను తయారు చేశాను వీళ్ళే నా వారనుకోవటం కాదు. మాస్టర్ రచయిత యొక్క స్టేజ్ ఇది అనంతమైన స్టేజ్, అనంతమైన స్థితి ఉంది. किसी भी आत्मा को व प्रकृति के तत्वों को भी अपनी रचना समझ विश्व कल्याणकारी स्थिति से हर एक के प्रति कल्याण की शुभ भावना शुभ कामना रहती है. బాబా అంటున్నాడు, ఏ ఆత్మకైనా ఆత్మనే కాకుండా
ప్రకృతి యొక్క పంచతత్వాలు ఉన్నాయి కదా, మీరు రచన అనుకోండి, ఆ ప్రకృతి కూడా రచన అనుకొని విశ్వ కళ్యాణకారి స్థితితో ప్రతి ఒక్క ఆత్మ పట్ల కళ్యాణం యొక్క శుభ భావన, శుభ కామన అనేది ఉంటుందా? ప్రతి మానవాత్మనే కాకుండా పంచతత్వాలతో నేను రచయితను అనుకోవటం, వాటి పట్ల శుభ భావన, శుభ కామన ఉంటుందా అంటూ ఉన్నారు. మొన్న చైనాలో కూడా ఏదైతే వరద వచ్చిందో అప్పుడైతే బాగా అనిపించింది, తత్వానికి కూడా శక్తి యొక్క ఆకలితో ఉంది. పంచతత్వాలు కూడా బాబా యొక్క పవర్స్ యొక్క తపనతో ఉన్నాయి అనేది అది కొంచెం బాగా క్లియర్గా అనిపించింది. తత్వాలు కూడా కోరుతూ ఉన్నాయి, పాజిటివ్ శక్తి నాకు లభించాలని కోరుతూ ఉన్నట్లు అనిపించింది. ఎంతోమంది శరీరాలను వదిలేస్తూ ఉన్నారు. అనిపిస్తుంది బాబాతో ముక్తి ద్వారాలు తెరవండి, బాబా ముక్తి ద్వారాలు తెరవండి అన్నట్టు అట్లా మనసు లోపట వినిపించాయి. బాబాయిగా ముక్తి ద్వారాలు తెరవండి. ఎట్లని ఈ ప్రపంచంలో మేమైతే నడుచుకునే శక్తి మాలో లేవు, మీరు ఎలా చెప్తున్నారో అలా నడుచుకునే శక్తి మాలో లేవు, ఇక ముక్తి ద్వారాలు తెరవండి అని అన్నట్లు అనిపించింది. ముక్తి ద్వారాలు తెరవాలి. ఇంతమంది ఆత్మలకు శరీరాలు లభించట్లేదు, ఇంతమంది ఆత్మలు ఎలా అచానక్గా మరణిస్తూ ఉన్నారు, ఆర్తానాదాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆత్మలన్నీ పైన తిరుగుతూ ఆర్తానాదాలు చేస్తూ ఉన్నాయి. బాబా మనకైతే ఎంతో ముందు నుండి చెప్పారు, ముక్తి ద్వారాలు తెరవాలి అంటూ. ఒక్కసారి ఇంట్లో పోయి ఉంటాయి ఆత్మలన్నీ. రచనకి రచన ప్రతి యహి భావన रहती है. పిల్లలకు రచనకి రచన ప్రతి యహి భావన रहती है. బాబా అంటున్నాడు, రచనకు రచన పట్ల ఇదే భావనలు ఉంటాయా? భావనలు అనేవి ఉంటున్నాయా? जब बेहद के मास्टर रचयिता बन जाते हो तो कोई हद की आकर्षित नहीं कर सकेगा. ఎప్పుడైతే అనంతమైన మాస్టర్ రచయితగా అయిపోతారో అప్పుడు హద్దు యొక్క ఏ ఆకర్షణలు కూడా మీకు ఆకర్షించలేవు అంటున్నారు. అందరి కోసం అనిపిస్తూ ఉంటుంది. ఇక ఏదైనా బేహద్దులో వెళుతూ ఉన్నప్పుడు అందరి కోసం అనిపిస్తూ ఉంటుంది. మనందరు కూడా ఈ అనుభవం ఉన్నది. చిన్నప్పుడు అమ్మా నాన్న దగ్గర ఉన్నప్పుడు ఏమనిపించేది, ఏదైనా చూస్తే నాకు కావాలి, నీకు కాదురా వాడి కోసం రా అన్నా కూడా నాకు కూడా కావాలి, నాకు ఇవ్వు అని అడిగేవాళ్ళం. వేరే వాళ్ళ కోసం కలగలేదు, వాళ్ళకి ఇవ్వాలి అనేది ఉండకపోయేది. నాకు కావాలి. ఎప్పుడైతే వారే పెద్దవారైపోతారనుకోండి, వారి రచన గురించి ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళ కోసం కావాలి, నా కోసం ఏమొద్దు, వాళ్ళ కోసం కావాలి అనిపిస్తుందా లేదా? ఎప్పుడైతే ఏదైనా చూడగానే పిల్లల కోసం అనిపిస్తూ ఉంటుంది. కానీ పిల్లలుగా ఉన్నప్పుడు అట్లా అనిపించిందా? అలానే ఎంత బేహద్ మాస్టర్ రచయితగా అవుతూ ఉంటామో అప్పుడు నా కోసం కాదు, బాబా అందరి ఆత్మల కోసం సంకల్ప శక్తినైనా, వాక్కు యొక్క శక్తినైనా, గుణాల యొక్క శక్తులైనా అందరి కోసం వాడాలి, అందరికీ సకాష్ని ఇవ్వాలి. అట్లా అనిపిస్తూ ఉంటుంది. అనిపిస్తుందా లేదా? పిల్లలుగా ఉన్నప్పుడు ఎలాంటి స్థితి ఉంటుందంటే నాకే కావాలి, వేరే వాళ్లకు అనేటువంటిది ఉండదా ఆ పిల్లల స్థితిలో. కానీ ఎప్పుడైతే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారో నాకు లేకున్నా పర్వాలేదు, వాళ్ళకి ఇవ్వండి. పిల్లలు నాకు వద్దా, అంతా వాళ్ళకేనా? పిల్లలుగా ఉన్నప్పుడు స్థితి ఎలా ఉంటుంది, పెద్దవారిగా ఉన్నప్పుడు స్థితి ఎలా ఉంటుంది. పెద్దవారైనప్పుడు నాకు లేకున్నా పర్లేదు, వాళ్ళకి ఇవ్వండి. పిల్లలుగా ఉన్నప్పుడు నాకే కావాలి, వాళ్ళకేనా, ఇది నాకు కూడా. స్థితి అలా మారిపోతుందన్నమాట. బాబా అంటున్నారు, ఎప్పుడైతే అనంతమైన మాస్టర్ రచయితగా అయిపోతారో అప్పుడు ఏ హద్దు యొక్క ఆకర్షణలు ఆకర్షితం చేయలేవు. సదా అప్నేకో
కహా కడా హువా దేఖెంగే, ఎల్లప్పుడూ సదా మిమ్మల్ని ఎక్కడ ఉన్నట్లు, ఎక్కడ నిలబడి ఉన్నట్లు చూస్తారు. జైసే వృక్షిక రచయిత బీజ్, जब वृक्ष की अंतिम स्टेज आती है तो वह बीज ऊपर आ जाती है ना. ఏ విధంగా వృక్షానికి రచయిత బీజం, ఎప్పుడైతే వృక్షం యొక్క అంతిమ స్టేజ్, అంతిమ స్థితి అనేది వస్తుందో అప్పుడు ఆ బీజం ఇంకా పైకి వచ్చేస్తాయి. ऐसे बेहद के मास्टर रचयिता सदा अपने को इस कल्प वृक्ष के ऊपर खड़ा हुआ अनुभव करेगा. ఇదే విధంగా అనంతమైన మాస్టర్ రచయిత సదా తనకు ఈ కల్ప వృక్షంపై నిలబడి ఉన్న అనుభవాన్ని చేస్తారు. ఎక్కడ ఉన్నట్లు అనుభవం చేస్తారు? నేను మొత్తం ఈ మానవ సృష్టి కల్ప వృక్షానికి పైన ఉన్నాను అనే అనుభవం చేస్తారు. కల్పవృక్షంలో బ్రహ్మబాబాని పైన చూపించారా లేదా అంటే అంత బాధ్యత, అంత పాలన చేసేటువంటి కార్యంలో ఉండటం. बाप के साथ साथ वृक्ष के ऊपर मास्टर बीजरूप बन शक्तियों की, गुणों की, शुभ भावना, शुभ कामना की, स्नेह की, सहयोग की किरणें फैलाएगा. బాబాకు తోడు తోడుగా వృక్షం పైన మాస్టర్ బీజరూపులుగా అయ్యి శక్తుల యొక్క, గుణాల యొక్క, శుభ భావన, శుభ కామనల యొక్క, స్నేహం యొక్క, सहयोगम యొక్క కిరణాలను వ్యాపిస్తారు. जैसे सूर्य ऊंचा रहता है तो सारे विश्व में स्वतः ही किरणें फैलती है ना. బాబా అంటున్నాడు ఏ విధంగా సూర్యుడు ఎంత పైన ఉంటాడో మరి మొత్తం విశ్వానికి స్వతహాగా కిరణాలను అందించగలుగుతాడు, వ్యాపిస్తూ ఉంటాయి. ऐसे मास्टर रचयिता व मास्टर बीजरूप बन सारे वृक्ष को किरणों व पानी दे सकते हो. మరి మీరు కూడా ఇదే విధంగా మాస్టర్ రచయితగా, మాస్టర్ బీజరూపులుగా అయ్యి మొత్తం వృక్షానికి కిరణాలను మరి నీళ్ళని ఇవ్వగలుగుతారా అని అడుగుతున్నారు బాబా. మనం అంత పైన ఉన్నామా? మరి ముందది చూసుకోవాలి. ఏ విధంగా సూర్యుడు ఎంత ఎత్తులో, ఎంత పైన ఉంటాడో అంత మొత్తం విశ్వానికి తన ప్రకాశాన్ని వ్యాపింప చేయగలుగుతాడు, కిరణాలను అందించగలుగుతూ ఉంటాడు. అలానే బీజం, వృక్షం ఎప్పుడైతే పరిపూర్ణంగా అయిపోతుందో అప్పుడు బీజం అనేది బయటకు వచ్చేస్తుంది కదా. బాబా అంటున్నాడు మరి మీరు కూడా మాస్టర్ రచయితగా, మాస్టర్ బీజరూపులుగా అయ్యి మొత్తం వృక్షానికి, ఈ సృష్టి రూపీ వృక్షానికి కిరణాలను, శక్తుల కిరణాలను, శక్తుల యొక్క నీరుని ఇవ్వగలుగుతారా? తో కితనీ సంతాన్ హుయే, అయితే చెప్పండి మీకు ఎంతమంది పిల్లలు, ఎంతమంది సంతానం ఉన్నారో? మాతలు ఎంతమంది సంతానం ఉన్నారు? పాండవులు. విశ్వంలో ఉన్న వాళ్ళందరూ మీ యొక్క సంతానము అంటున్నాడు బాబా. ఎంత బుద్ధిలో ఎంత విశాలత తెచ్చారు బాబా. సారీ విశ్వ ఆప్కి రచన హోగై, మొత్తం విశ్వం అంతా మీ రచనే అయిపోయింది. తో మాస్టర్ రచయిత భవ, కనుక మీరందరూ మాస్టర్ రచయితలు ఉన్నారు. మాస్టర్ రచయిత భవ, నా తర్వాత ఇక మీరే మొత్తం విశ్వానికి తండ్రులు, తల్లులు అంటున్నాడు బాబా. ఈసీకో కేతే పుత్రవాన్ భవ, ఇలా ఉండటాన్ని ఏమంటారు? పుత్రవాన్ భవ అని అంటారు. అక్కడ కూడా విశాలక్కయ్యను సత్యనారాయణ రాజు ఉన్నాడు కదా, నేచర్ క్యూర్ సత్యనారాయణ రాజు, వాళ్ళు లక్ష్యమే అది తీసుకొని వివాహం చేసుకున్నారు. పవిత్రమైన జీవితంలో ఉంటూ మనం ఇలా సేవలు అందరికీ అందించాలి అని అనుకున్నారు. అడుగుతూ ఉండేవారంట, ఏంటి మీకు పిల్లలు లేరా అని. మీరు అందరు మా పిల్లలే, అందుకే మీ కార్యాలు చేస్తున్నాము అనేవాళ్ళంట. మొత్తం విశ్వమంతా నా పిల్లలు అనుకుంటారు. బాబా అంటున్నాడు ఇలా విశ్వాన్ని నా సంతానం అనుకోవటమే మీరు పుత్రవాన్ భవ. ఎంతమంది పిల్లలు ఉన్నారు చూడండి. తో కితనే వరదాన్ హై, అయితే మరి మీకెన్ని వరదానాలు లభించాయి?
అంటున్నాడు బాబా. ముందు ఆయుష్వాన్ భవ, నిరోగి భవ అన్నాడు కదా బాబా, చెప్పాడు కదా. పుత్రవాన్ భవ అంటే యావత్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నేను వారికి రచయిత ఉన్నాను అనుకోవటమే పుత్రవాన్ భవ అన్నారు బాబా. మరి మీకు ఎన్ని వరదానాలు లభించాయి అంటున్నాడు. ఇసీకో హీ కహా జాతా హై బాప్ సమాన్ బనునా. పిల్లలు దీనినే అంటారు తండ్రి సమానంగా అవ్వటమని. జనంతే ये सब वरदान हर एक ब्राह्मण आत्मा को बाबा ने दे दिया है. మీరు పుడుతూనే, మీరు జన్మిస్తుండగానే అన్ని వరదానాలు ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మకు బాబా ఇచ్చేశాడు. వరదాన్ మిలే హేనా వా అభి మిల్నే హే. మరి వరదానాలు లభించాయా లేక ఇప్పుడు వరదానాలు లభించాలా? जब कोई भी वरदान किसी को मिलता है तो वरदानों के साथ वरदान को कार्य में लगाने की विधि भी सुनाई जाती है ना. బాబా అంటున్నాడు ఎప్పుడైనా ఏదైనా వరదానము ఎవరికైనా లభించినప్పుడు ఆ వరదానానికి తోడుగా వరదానాన్ని కార్యంలో వినియోగించే విధిని కూడా వినిపిస్తారు కదా. अगर वह विधि नहीं अपनाते तो वरदान का लाभ नहीं ले सकते. ఒకవేళ బాబా అన్నాడు ఒకవేళ మీదిగా ఆ వరదానాన్ని చేసుకోనట్లయితే ఆ వరదానం యొక్క లాభాన్ని కూడా మీరు పొందలేరు అంటున్నారు. ఆ వరదానం నుండి లభించే లాభాన్ని కూడా మీరు పొందలేరు. తో వరదాన్తో సభికో మిలా హువా హేనా. మరి అందరికీ వరదానాలు అయితే లభించాయి కదా అంటున్నాడు బాబా. ఏమేం వరదానాలు ఇచ్చారు? ఆయుష్వాన్ భవ, ఆరోగ్యవాన్ భవ అంటే నిరోగి భవ. ఆ ఆయుష్ ఎక్కువగా ఉండటం అంటే ఏంటి? జ్ఞానంలో వచ్చినప్పటి నుండి ఇంకా స్థాపన అయిపోయేంత వరకు ఉండటమే అధిక ఆయుష్తో ఉన్నవారని. ఇంకా ఎప్పుడు కూడా ఏ రకమైన మాయా వ్యాధి లేకుండా ఉండటము అంటే నిరోగి భవ. మరి ఆరోగ్య భవ్య, ఆయుష్వాన్ భవ, ఆరోగ్య భవ అన్నాడు బాబా. ఇంకా ఏం చెప్పాడు బాబా? పుత్రవాన్ భవ అన్నారు. మీకు సంతానం కూడా లభించారు. ఎంతమంది లభించారు? 4. యావత్తు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ మీరు మాతాపిత ఉండి వాళ్ళకు శుభ భావనలు శుభ కామనలతో వాళ్ళ సేవ చేస్తూ ఉండటం. బాబా అంటున్నారు అందరికీ వరదానం అయితే లభించింది కదా, లేకిన్ హరేక్ వరదాన్ కో విధి సే వృద్ధి కో ప్రాప్త్ కర్ సక్తే హో. కానీ ప్రతి ఒక్క వరదానాన్ని విధి ద్వారానే వృద్ధిలో ప్రాప్తి చేసుకోగలుగుతారు. వృద్ధి को कैसे प्राप्त कर सकते हो? उसकी विधि सबसे सहज और सबसे श्रेष्ठ यही है. మరి వృద్ధి ఎలా చేసుకోగలుగుతారు? దానికోసం విధి అన్నిటికంటే సులువైనది మరి శ్రేష్టమైనది ఇదే ఉంది. జైసే సమయ ఉస్ ప్రమాణ్ వరదాన్ స్మృతి మే ఆయే. బాబా అంటాడు ఎలాంటి సమయంలో ఆ వరదానం మీకు స్మృతిలో రావాలి. और स्मृति में आने से समर्थ बन जाएगा और సిద్ధి స్వరూప్ బన్ జాయేగా. మీరు స్మృతిలో రావటం వలన సమర్థులుగా అవుతారు, మరి సిద్ధి స్వరూపులుగా అవుతారు. ఎలాంటి సమయంలో అలాంటి వరదానం యొక్క స్మృతి రావటము అంటే మీరు సమర్థులుగా అయిపోవటం, సిద్ధి స్వరూపులుగా అవుతారు. ఎంత సమయం ప్రమాణంగా కార్యంలో వినియోగిస్తారో అంత వరదానాల యొక్క వృద్ధిని ప్రాప్తి చేసుకుంటారు. అనగా సదా వరదానాల యొక్క ఫలాలను అనుభవం చేస్తూ ఉంటారు. ఇతని శ్రేష్ఠ శక్తిశాలి వరదాన్ మిలే హుయే హై. బాబా అంటున్నాడు ఇంతటి శ్రేష్ఠ శక్తిశాలి వరదానాలు మీకు లభించాయి. వీధి కూడా చెప్పాడు మీరు ఏ సమయంలో ఏ జ్ఞాన పాయింటో ఏ వరదానం అవసరమా దాని స్మృతిలోకి రండి. అప్పుడు మీకు ఏమవుతుంది అన్నాడు బాబా? వృద్ధి అవుతుంది, సిద్ధి కూడా ప్రాప్తిస్తుంది అన్నారు. इतने श्रेष्ठ शक्तिशाली वरदान मिले हुए हैं, न सिर्फ अपने प्रति कार्य में लगाया फल प्राप्त कर सकते हो, लेकिन अन्य आत्माओं को भी वरदाता बाप से वरदान प्राप्त कराने का योग्य बना सकते हो.
బాబా అంటాడు, ఇంతటి శ్రేష్ఠ శక్తిశాలి వరదానం లభించింది, కేవలం మీకోసమే కార్యంలో పెట్టి ఫలాన్ని పొందటం కాదు, కానీ అనేక ఆత్మలకు కూడా వరదాత తండ్రి నుండి ప్రాప్తించిన వరదానాన్ని కలిగింపచేసే యోగ్యంగా తయారు చేయండి. అంటే ఇతర ఆత్మలకు కూడా వరదాత బాబా నుండి వరదానాన్ని ప్రాప్తి చేయించేటువంటి యోగ్యమైన వారిగా కూడా తయారు చేయాలి, వాళ్ళకు కూడా కలిగింప చెయ్యాలి అంటున్నాడు బాబా. మీరే కాదు పొందటం, వేరే వాళ్ళకు కూడా ఆ ప్రాప్తిని కలిగింప చేసేవారిగా కండి. ये संगम का वरदान एक ही जन्म भिन्न रूप से साथ में रहता है. పిల్లలు, ఈ సంగమయుగం యొక్క వరదానాలు 21 జన్మలు భిన్న రూపాలతో తోడే ఉంటాయి మీకు అంటున్నాడు. ये संगम का रूप अलग है और एक ही जन्म यही वरदान जीवन के हिसाब से चलता रहता है. ఈ సంగమయుగ రూపం వేరు, మరి 21 జన్మల యొక్క ఈ వరదాని జీవితం యొక్క లెక్కలతోనే నడుస్తాయి అంటున్నాడు బాబా. ఇది వేరు కాదు, దీని అనుసారంగానే మీ భవిష్యత్తు జన్మలన్నీ కూడా లభిస్తాయి. ఇక్కడ కూడా మీరు నిరోగిగా ఆయుష్ తోటి పుత్రవులుగా ఉంటే మీకు 21 జన్మలు లభిస్తాయి అంటున్నాడు. లేకిన్ వరదాత और वरदान प्राप्त होने का समय अभी है. ఏమంటున్నాడు బాబా? కానీ వరదాత మరియు వరదానాలు ప్రాప్తి చేసుకునే సమయం అయితే ఇప్పుడే ఉంది అంటున్నాడు. तो यह चेक करो कि सर्व वरदान कार्य में लगाते सहज आगे बढ़ रहे हो. ఇది చెకింగ్ చెయ్యండి. సర్వ వరదానాలను కార్యంలో పెడుతూ సహజంగా నేను ముందుకు నడుస్తూ ఉన్నానా, ముందుకు వెళుతూ ఉన్నానా? यह वरदान की विशेषता है कि वरदान को कभी मेहनत नहीं करनी पड़ती है. వరదానంలో ఉన్న విశేషత ఇది. వరదానం ఎప్పుడు కూడా శ్రమ పడనివ్వదు, శ్రమ కలగనివ్వదు, ఈజీగా అయిపోతూ ఉంటుంది. जब भक्त आत्माएं भी मेहनत कर तक जाती है तो बाप से वरदान ही मांगते हैं. భక్త ఆత్మలు ఎప్పుడైతే శ్రమ చేస్తూ అలసిపోతూ ఉంటారో అప్పుడు తండ్రి నుండి వరదానాన్ని అడుగుతూ ఉంటారు. భగవంతుడా నాకు ఈ వరదానం ఇవ్వవా, నాకు ఈ వరదానం ఇవ్వవా అని అడుగుతూ ఉంటారు. భక్త ఆత్మలు కూడా ఎప్పుడైతే శ్రమ చేసి అలసిపోతారో అప్పుడు తండ్రి నుండి వరదానాన్ని అడుగుతారు. आपके पास भी जब लोग आते हैं योग लगाने की मेहनत नहीं करना चाहते तो क्या भाषा बोलते हैं, कहते सिर्फ हमें वरदान दो. అలానే ఇక్కడ కూడా ఎప్పుడైతే యోగం చేసి శ్రమ చెయ్యనటువంటి వారు ఏం కోరుకుంటారు, అడుగుతూ ఉంటారు, కేవలం మాకు వరదానాన్ని ఇవ్వండి అని అంటారు కదా, మా తలపైన చెయ్యి పెట్టండి అని అంటారు కదా. ఆ బ్రాహ్మణ్ బచ్చోं के ऊपर वरदाता बाप का हाथ सदा है. బ్రాహ్మణ పిల్లలైన మీ పైన తండ్రి యొక్క సదా వరదాని హస్తం ఉంటుంది. శ్రేష్ఠ మతి హాత్ హై. బాబా మనకి ఇచ్చే శ్రేష్టమైన మతమే ఇదే నా చెయ్యి అంటున్నాడు. స్థూల్ హాత్తో 24 గంటే నహి రఖేంగేనా. 24 గంటలు స్థూలమైన హస్తాన్ని తలపైన పెట్టి ఉంచడమైతే ఉండదు కదా. అలా ये बाप के श्रेष्ठ मत का वरदान रूपी हाथ सदा बच्चों के ऊपर है. మరి తండ్రి యొక్క శ్రేష్టమైన మతం యొక్క ఈ వరదాన రూపీ హస్తమే ఎల్లప్పుడూ పిల్లల పైన ఉంది అంటున్నాడు. अमृत वेले से लेकर रात को सोने तक हर श्वास के लिए, हर संकल्प के लिए, हर कर्म के लिए श्रेष्ठ मत का हाथ है. అమృత వేళ లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి శ్వాస కోసం, ప్రతి సంకల్పం కోసం, ప్రతి కర్మ కోసం శ్రేష్టమైన మతం యొక్క చెయ్యి ఉండే ఉన్నది అంటున్నాడు. इसी वरदान को विधि पूर्वक चलाते चलो तो कभी भी मेहनत नहीं करनी पड़ेगा. బాబా అంటున్నాడు, ఈ వరదానాలను
విధిపూర్వకంగా నడుస్తూ ఉన్నట్లయితే మీ జీవితంలో ఎప్పుడు శ్రమ చేయాల్సిన అవసరమే ఉండదు అంటున్నాడు. जैसे देवताओं के लिए गायन है इच्छा मात्रम अविद्या, यह है फरिश्ता जीवन की विशेषता. देवताए जीवन तो जीवन में तो इच्छा की बात ही नहीं, ब्राह्मण जीवन सो फरिश्ता जीवन बन जाती, अर्थात कर्माति स्थिति को प्राप्त हो जाती. ఏ విధంగానైతే దేవతల కోసం మహిమ ఉంది, ఇచ్ఛా మాత్రం అవిద్య అని, మరి ఇది ఫరిష్తా జీవితం యొక్క విశేషత ఉంది. దేవతల యొక్క జీవితంలో ఇచ్చా మాటే లేదు కదా, వాళ్ళకు అన్నీ ఉన్నాయి, లేదు అనేది ఏదీ లేదు, కావాలనేటువంటి మాటే లేదు. బ్రాహ్మణ జీవితం నుండి ఫరిష్తా జీవితంగా అయినాక అనగా కర్మాతీత స్థితిని ప్రాప్తి పొందుతారు. किसी भी शुद्ध कर्म व व्यर्थ कर्म व विकर्म व पिछले कर्म किसी भी कर्म के बंधन में बांध कर करना, इसी को कर्मातीत अवस्था नहीं कहेगा. పిల్లలు ఏదో ఒక శుద్ధమైన కర్మ లేక వ్యర్థమైన కర్మ, వికర్మ, గత జన్మల కర్మలు, ఏ రకమైన కర్మల యొక్క బంధనాలలో మీరు బంధించబడి ఉండిపోవటాన్ని కర్మాతీత అవస్థ అని అనరు అంటున్నాడు బాబా. ఏకే కర్మ కా సంబంధ్ ఏకే బంధన్. ఒకటేమో మీరు కర్మల యొక్క సంబంధంలో ఉండటం, ఇంకొకటేమో కర్మల యొక్క బంధనంలోకి రావటం. ఒకటేమో సంబంధం, ఒకటేమో బంధనం. తో జైసే యే గాయన్ హై హద్ కి ఇచ్ఛా సే అవిద్య, ऐसे फरिश्ता जीवन व ब्राह्मण जीवन अर्थात मुश्किल शब्द की अविद्या, बोझ से अविद्या, मालूम ही नहीं कि वह क्या होता है. బాబా అంటున్నాడు ఇదే విధంగా ఫరిష్తా జీవితం అంటే బ్రాహ్మణ జీవితంలో కష్టం అనే శబ్దంతో మీరు తెలియని వారిగా అవ్వాలి. కష్టం అంటే ఏంటో మాకు తెలియదు అనేవారిగా కండి. బరువుతో అవిద్యగా కండి. ఆ బరువు అంటే ఏంటో మాకు తెలియదు, కష్టం అంటే ఏంటో మాకు తెలియదు, అలాంటి వారిగా కండి అంటున్నాడు. అప్పుడేమవుతుంది? తో వరదాని ఆత్మ అర్థాత్ ముష్కిల్ జీవన్ సే అవిద్య కా అనుభవ కర్నే వాలే. వరదాని ఆత్మ కష్ట జీవితం అంటే ఏంటో మాకు అనుభవం లేనటువంటి వారిగా ఉండటం. इसी को कहा जाता है వరదాని ఆత్మ. దీనిని అంటారు వరదాని ఆత్మలని అంటారు. ఎంత ఏదున్నా వాళ్ళు కష్టంగా ఫీల్ అవ్వరంట, బరువుగా ఫీల్ అవ్వరంట, వాళ్ళకి అది తెలియదంట. అలాంటి వారికే వరదాని ఆత్మ అని అంటారు. తో బాప్ సమాన్ బన్నా అర్థాత్ సదా వరదాత సే ప్రాప్తి హుయి వరదాను సే పాలనా, సదా నిశ్చిత్ విజయీ అనుభవ కర్ణ. తండ్రి సమానంగా అవ్వటం అనగా సదా వరదాత నుండి ప్రాప్తించిన వరదానాలతో పాలన పొందుతూ సదా నిశ్చింతంగా తర్వాత నిశ్చిత విజయాన్ని అనుభవం చేయటము అన్నాడు. कई बच्चे पुरुषार्थ तो बहुत अच्छा करते हैं, लेकिन पुरुषार्थ का बोझ अनुभव होना यह यथार्थ पुरुषार्थ नहीं. కొంతమంది పిల్లలు పురుషార్థం చాలా బాగా చేస్తారు, కానీ పురుషార్థం యొక్క బరువుని అనుభవం చేయటం ఇది యథార్థమైన పురుషార్థం కాదు. అటెన్షన్ అనేది ఉండాలి. ఇది బ్రాహ్మణ జీవితం యొక్క విధి. ఏంటి విధి? విధి ఏంటి? అటెన్షన్లో ఉండటం. ఏం అటెన్షన్లో ఉండాలి? ఏది చేస్తున్నా లోపట మనకు బరువుగా అనుభవం కాకుండా ఉండటం, కష్టంగా అనుభవం కాకుండా ఉండటం, లోపట ఆత్మకి ఈ అనుభవం ఉండాలి. లేకిన్ అటెన్షన్ టెన్షన్ మే బదల్ జాతా హై. కానీ ఏమవుతూ ఉంటుందంటే అటెన్షన్ అనేది టెన్షన్లోకి మారిపోతూ ఉంటుంది అంటున్నాడు. నేచురల్ అటెన్షన్ అనేది ఉండదు. దీని కూడా యథార్థమైన అటెన్షన్ అని అన్నారు. ఏ విధంగానైతే జీవితంలో స్థూలమైన జ్ఞానం ఉంటుంది, ఇదైతే మంచి విషయమే. యా బాత్ కర్నీ హై యా నహీ కర్నీ హై, ఈ మాటలు మాట్లాడాలి, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని. तो नॉलेज के आधार पर जो नॉलेजफुल होते हैं उनकी निशानी है
उनको నేచురల్ అటెన్షన్ रहता है కనుక జ్ఞానం యొక్క ఆధారంతో ఎవరైతే నాలెడ్జ్ఫుల్గా ఉంటారో వారి గుర్తులు ఏంటంటే నేచురల్గా వాళ్ళకి ఆ అటెన్షన్ అనేది ఉంటుంది. మనం ఇట్లా మాట్లాడద్దు, ఇలానే మాట్లాడాలి అనేటువంటి నేచురల్ వాళ్ళలో అటెన్షన్ ఉంటుంది. यह काना है यह नहीं करना है, यह करना है यह नहीं करना है, ఈ తినాలి తినకూడదు, ఇలా చెయ్యాలి ఇలా చెయ్యకూడదు. ప్రతి అడుగులో టెన్షన్ ఏమీ ఉండదు. యా కరు యా నహీ కరు, యా కావు యా నహీ కావు, ఐసే చాలు వా నహీ. బాబా అంటున్నాడు ఇది చెయ్యాలనా ఇది చెయ్యకూడదా, ఇది తినాలనా ఇది తినకూడదా, ఇలా ఉండరు. నేచురల్ నాలెడ్జ్కి శక్తి సే అటెన్షన్ హై. నేచురల్గా జ్ఞానశక్తి యొక్క ఆధారంతో వాళ్ళ అటెన్షన్లో ఉంటారు అంటున్నారు. వాళ్ళకి టెన్షన్ పడరు. అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉంటాం, ఆఫీసులలో అక్కడ ఇక్కడికి వెళుతూ ఉన్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు టీ తెచ్చిస్తూ ఉంటారు, ఇంకేవో తెచ్చిస్తూ ఉంటారు. అప్పుడు మనకు నేచురల్ అటెన్షన్. మనం ఏమైనా అయ్యో కన్ఫ్యూజన్ తీసుకోవద్దా అని నేచురల్ అటెన్షన్ వద్దండి అని అంటాం. ఏదో ఒకటి వాళ్ళకు బాధ కలగకుండా ఏదో ఒక యుక్తి చెప్పేస్తూ ఉంటాము. ऐसे यथार्थ पुरुषार्थी का हर कदम हर कर्म में నేచురల్ అటెన్షన్ रहता है. ఇదే విధంగా యథార్థమైన పురుషార్థులు ఉంటారు కదా, వారి యొక్క ప్రతి అడుగు ప్రతి కర్మలో నేచురల్గా అటెన్షన్ అనేది ఉంటుంది. ఏంటి మనం ఇట్లా ఉండొద్దు, ఇలా మాట్లాడొద్దు, ఇలా చేయకూడదని వాళ్ళు నేచురల్గానే ఉంటారు ఆ అటెన్షన్లో. क्योंकि नॉलेज की लाइट माइट स्वतः यथार्थ रूप से यथार्थ रीति से चलाती है. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానం యొక్క లైట్, ఆ జ్ఞానం యొక్క మైట్ స్వతహాగా యథార్థ రూపంతో యథార్థ రీతితోనే నడిపిస్తూ ఉంటుంది. ఆ జ్ఞానమే నడిపిస్తూ ఉంటుంది, వాళ్ళలో ఉంది ఆ జ్ఞానం, అది నేచురల్గా నడిపిస్తూ ఉంటుంది. తో పురుషార్థ్ భలే కరో, అటెన్షన్ జరూర్ రఖో, లేకిన్ టెన్షన్ కే రూప్ మే నహీ. బాబా మనకు చెప్తున్నాడు, సరే పురుషార్థం చేయండి, అటెన్షన్ అయితే తప్పకుండా ఉండాలి, కానీ టెన్షన్ రూపంలో ఉండకూడదు అంటున్నాడు. जब टेंशन में आ जाते हो तो चाहते हो बहुत काम करने व बनना चाहते हो नंबर 1, लेकिन टेंशन जितना चाहते हो उतना करने नहीं देती है. ఎప్పుడైతే టెన్షన్లోకి వస్తారో అప్పుడు అనుకుంటారంట, నేను ఇలా చేయాలి, అలా తయారు కావాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, నెంబర్ 1గా కావాలి అని అనుకుంటూ ఉంటారంట. కానీ ఆ టెన్షన్ వీళ్ళ నుండి ఎంతైతే చేయించాలో అంత చేయనివ్వదు అంటున్నాడు. జో బన్నా చాహతే హో వా బన్నే నహీ దేతా. ఆ టెన్షన్ మీకు ఎలా అవ్వాలనుకుంటారో అలా కానివ్వదు. ఆర్ టెన్షన్ కో పైదా కర్తా హై. కానీ ఆ టెన్షన్ ఏం చేస్తూ ఉంటుందంటే మీకు టెన్షన్నే పుట్టిస్తూ ఉంటుంది అంటున్నాడు. అర్థమైందా? లగన్ వేరు, టెన్షన్ వేరు. టెన్షన్ అంటే ఏంటి, టెన్షన్ పడుతూ ఉంటారంట కానీ అది చేయరంట, అది టెన్షన్ అంటారంట. నేను ఇన్ని యోగం చేయాలనుకుంటున్నా, చేయలేకపోయినా, అబ్బో నేను ఇట్లా చేయాలి అట్లా చేయాలనుకో అనుకుంటూ ఉంటారంట కానీ వాళ్ళు పురుషార్థం చేయలేకపోతారు. क्योंकि जो चाहते वह नहीं होता है तो और टेंशन बढ़ता है. మీరు ఏదైతే అనుకుంటారో అది కాదు, అప్పుడు ఇంకా టెన్షన్ పెరుగుతుంది. तो पुरुषार्थी सभी करते हो लेकिन कोई ज़्यादा पुरुषार्थी को बारी कर देता और कोई फिर बिल्कुल अलबेला हो जाते. जो होना होगा हो जाएगा, देख जाएगा, कौन देखता है कौन सुनता है. పురుషార్థం అందరూ చేస్తారు, కానీ కొంతమంది అధిక పురుషార్థాన్ని భారంగా చేసుకుంటారు. కొంతమందితో పూర్తిగా ఇక నిర్లక్ష్యంతో ఉంటారంట. అవుతుందిలే, అయినప్పుడు చూద్దాం, ఎవరు చేస్తున్నారు ఎవరు వింటున్నారని ఇలా నిర్లక్ష్యంలో వచ్చేవారు కూడా ఉన్నారంట. తో నా వాహ అచ్చా నా వహ అచ్చా. కాబట్టి అది మంచిది కాదు, ఇది మంచిది కాదు. ఏదేది మంచిది కాదు అంటున్నాడు? పురుషార్థంలో టెన్షన్ పడుతూ పురుషార్థం చేయకుండా ఉండడము మంచిది కాదు. నిర్లక్ష్యంతో చేస్తానులేండి, ఎవరు చేస్తున్నారని చూస్తున్నాం కదా, ఇలా అది కూడా పనికిరాదు అంటున్నాడు బాబా. అది మంచిది కాదు. इसलिए बैलेंस से बाप की ब्लेसिंग्स वरदानों का अनुभव करो.
మీరు బ్యాలెన్స్లో ఉంటూ బాబా యొక్క బ్లెస్సింగ్స్ వరదానాలను అనుభవం చెయ్యండి. సదా బాప్ కా హాత్ మేరే ఊపర్ హై, ఈసీ అనుభవకు సదా స్మృతి మే రఖో. ఎల్లప్పుడు బాబా చెయ్యి నా తలపైన ఉంది, ఈ అనుభవాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. जैसे भक्त आत्माएं स्थूल चित्र को सामने रखती है कि मेरे पर वरदान का हाथ है, ఏ విధంగా భక్తాత్మలు కూడా వాళ్ళ ఇష్ట దేవత యొక్క స్థూల చిత్రాన్ని ఎదుట పెట్టుకొని వాళ్ళ వరదాని హస్త నా తలపైన ఉన్నదని అనుకుంటారు. तो आप भी चलते फिरते बुद्धि में ये अनुभव का चित्र सदा स्मृति में रखो. కనుక మీరు కూడా నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో ఈ అనుభవం యొక్క చిత్రాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. బాబా యొక్క వరదాన హస్త నా తలపైన ఉన్నది, ఆ అనుభవం చెయ్యండి. అర్థమైందా? బహుత్ పురుషార్థ్ కియా, అవి వరదానం సే పల్తే ఉడితే చేలో. బాబా అంటాడు చాలా పురుషార్థమైతే చేసిండ్రు, ఇప్పుడు వరదానాలతో పాలించబడుతూ ఎగురుతూ ఉండండి. బాప్కే జ్ఞానదాత విదాత కా అనుభవ్ కియా, అవి వరదాత కా అనుభవ్ కరో. బాబాను జ్ఞానదాతగా విదాతగా అనుభవం చేశారు, ఇప్పుడు వరదాత యొక్క అనుభవాన్ని చెయ్యండి. अच्छा, సదా హర్ కదమ్ మే బాప్కో ఫాలో కర్నే వాలే. బాబా అన్ని చెప్పి ఇప్పుడు వరదాత రూపంలో బాబాను అనుభవం చెయ్యండి అని చెప్పేసి బాబా యాద్ ప్యార్ ఇచ్చారు. సదా ప్రతి అడుగులో బాబానే ఫాలో చెయ్యండి. సదా అప్నేకో వరదాత బాప్కే వరదాని శ్రేష్ఠ ఆత్మ అనుభవ్ కర్నే వాలే. సదా మిమ్మల్ని వరదాత తండ్రి యొక్క వరదాని శ్రేష్ఠ ఆత్మను అనే అనుభవాన్ని చేసేవారు. సదా ప్రతి అడుగును సదా హర్ కదం సహజ్ పార్ కర్నే వాలే. సదా సర్వ వరదాన్ సమయ పర్ కార్య మే లగానే వాలే. ఎల్లప్పుడూ సర్వ వరదానాలను సమయానికి మీరు కార్యంలో వినియోగించేవారు. అయ్యో నేను అప్పుడు అట్లా ఉండాల్సి ఉండే, అప్పుడు ఈ పాయింట్ స్వరూపుడుగా ఉండాల్సి ఉండే, అప్పుడు కాదు, అయిపోయినాక కాదు, ఎప్పుడో అప్పుడే. సదా సర్వ వరదానాలను సమయానికి కార్యంలో పెట్టేవారికి, ఇలా తండ్రి సమానంగా అయ్యేటువంటి శ్రేష్ఠ ఆత్మలకు బాప్దాదా యొక్క వరదాత రూపంలో ప్రియ స్మృతులు మరియు నమస్తే. హమ్ रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే. వరదానం హద్దు యొక్క బాధ్యతలను బేహదులో పరివర్తన చేసేటువంటి స్మృతి స్వరూప నష్టామోహాభవ. నష్టామోహగా అవ్వటానికి కేవలం మీ యొక్క స్మృతి స్వరూపాన్ని పరివర్తన చెయ్యండి. మోహం అనేది అప్పుడే వస్తుంది ఎప్పుడైతే ఇది స్మృతిలో ఉంటుందో, నేను గృహస్థిని, నా యొక్క ఇల్లు నా సంబంధీకులు అనేది ఉన్నప్పుడే. ఇప్పుడు ఈ యొక్క హద్దు యొక్క బాధ్యతలను బేహది యొక్క బాధ్యతలోకి పరివర్తన చెయ్యండి. బేహది యొక్క బాధ్యతను నిలబెట్టుకున్నప్పుడు హద్దువి స్వతహాగా పూర్తయిపోతాయి. మనం బేహద్దులో ఉంటే హద్దువి కూడా పూర్తవుతాయి తప్పకుండా. लेकिन यदि बेहद की जिम्मेवारी को भूल सिर्फ हद की जिम्मेवारी निभाते हो तो उसे और ही बिगाड़ते हो. కానీ ఒకవేళ బేహద్ యొక్క బాధ్యతలను మరచి కేవలం హద్దు యొక్క బాధ్యతలనే నిలబెట్టుకుంటూ ఉన్నట్లయితే అవి ఇంకా పాడైపోతాయి అంటున్నాడు. क्योंकि वह फर्ज मोह का मर्ज हो जाता है. ఎందుకని ఇంకా చెడిపోతుంది? ఎందుకంటే అది నా కర్తవ్యం అనుకుంటారంట. హద్దువి నా కర్తవ్యం, నా బాధ్యత అనుకుంటారంట. మోహము అది అప్పుగా మారుతుంది కదా. మోహంతో ఉన్నవి ఏమవుతాయి? అప్పుగా అయిపోతాయి అంటున్నాడు. అర్థమవుతుందా? లౌకికం అన్నీ కూడా నావి నావి అనుకుంటూ వాటినే నా కర్తవ్యం, నా బాధ్యత అని అనుకున్నట్లయితే అవి అప్పుగా అయిపోతాయి. అంటే హిసాబ్ కితాబ్ తయారు చేస్తాయి.
इसलिए अपने स्मृति स्वरूप को परिवर्तन कर नष्टा मोह बनो। కనుక మీ యొక్క స్మృతి స్వరూపాన్ని పరివర్తన చేసి నష్టామోహాగైపోండి। స్లోగన్ ऐसी त्रिवर उड़ान भरो जो बातों रूपी बादल सेकंड में क्रॉस हो जाए। ఎలాంటి తీవ్రమైన ఎగరటాన్ని నింపాలి అంటే విషయాల రూపీ మేఘాలను సెకండ్లో క్రాస్ చేసే విధంగా దాటిపోయేలాగా అంత పవర్ నింపండి మీరు అంటున్నాడు బాబా। మన ఆత్మ లోపట ఎంత ఎగిరే శక్తిని నింపుకోవాలి అంటే తీవ్రంగా ఈ విషయాల రూపీ మేఘాలే సెకండ్లో క్రాస్ అయిపోవాలి, అలా నింపండి అన్నారు। ఓం శాంతి। బాబా ఈరోజు ఏం చెప్పాడు? ఇప్పుడు వరదాన రూపాన్ని అనుభవం చెయ్యండి అన్నారు బాబా। వరదానంలో శ్రమ పడాల్సిన అవసరం ఉండదు, వరదానం అనేది బరువుగా ఉండదు, అది స్వతహాగా నేచురల్గా ఉంటుంది అని చెప్పారు। ఇప్పుడు బాబాను వరదాన రూపంలో అనుభవం చెయ్యండి। బాబా కూడా లౌకికం వాళ్ళలాగా వరదానాలు ఇచ్చాడు, కానీ ఈ వరదానాలన్నీ అలౌకికంగా ఆత్మకు సంబంధించినవి ఉన్నాయి। మన ఆత్మను ఎప్పుడు నిరోగిగానే అనుభవం చేసుకోవాలి, ఏ రకమైన వికారం, ఏ రకమైన అవగుణాలు లేకుండా ఉండటమే। ఓం శాంతి। ఈరోజు మనం మన్మోహిని దీదీజీ యొక్క స్మృతి దినాన్ని జరుపుతూ ఉన్నాము। అందరూ కూడా వింటూ ఉన్నారు కదా మన్మోహిని దీదీ యొక్క చరిత్రను। చాలామంది వారి వారి అనుభవాలలో ట్రాన్స్లేషన్ చేసి పెడుతూ ఉన్నారు। మధుబన్లో దీదీ ఉన్నప్పుడు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ అనుభవాలన్నీ కూడా చెప్తూ ఉన్నారు। ఆది రత్నాలు, దీదీ ఆది రత్నం। ఎప్పుడైతే స్థాపన ప్రారంభమైందో అప్పుడు వచ్చారు। తర్వాత దీదీ వాళ్ళు కూడా బాబా సేవలు అనేక స్థానాలలో చేస్తూ ఉండేవారు। ఎప్పుడైతే మన మమ్మ జగదాంబ శరీరాన్ని వదిలేసేసారో ఆ స్థానంలో బాబా మా దీదీని ఉంచడం జరిగిందనమాట। దీదీ లౌకికంలో కూడా చాలా రిచెస్ట్ ఫ్యామిలీ వారన్నమాట। రిచెస్ట్ ఫ్యామిలీలో ఉన్నప్పటికీ యజ్ఞంలో వచ్చాక ఎలా స్వయాన్ని బాబాకు హవాలే చేసుకున్నారు, సమర్పించుకున్నారు పూర్తిగా। ఎక్కడ అనువంతా కూడా వాళ్ళు లౌకికాన్ని చూపించుకోలేదు, మేము ఇంత రిచెస్ట్ ఫ్యామిలీ వాళ్ళమనో లేక మేము ఇలా అని అలా అని మొత్తం హడ్డీ యజ్ఞంలో స్వాహా చేసేసారు। ఆనాటి సేవలకి ఈనాటి సేవలకి ఎంత తేడా ఉంది। ఆ రోజు కట్టెల పొయ్యిల మీద వంటలు చేయటం, పిడికల పొయ్యిల మీద వంట చేయటం, యజ్ఞంలో పిడికలంటే పిడికలు చేశారు, కట్టెలు కొట్టడం అంటే కట్టెలు కొట్టారు, అడవిలో వెళ్ళి ఎన్నో రకాలుగా వాళ్ళు ఎక్కడ ఏ రకంగా కూడా చూపించుకోకుండా బాబా యజ్ఞంలో పూర్తిగా మర్జీవాగా అయిపోయి ఉన్నారు, పూర్తిగా బలిహారమైపోయి ఉన్న ఆత్మలన్నమాట। యజ్ఞంలో దీదీజీ ఎన్నో విషయాలను ప్రారంభించడానికి నిమిత్తమై ఉన్నారు। దీదీ ఫస్ట్ నెంబర్ 1 స్టూడెంట్గా ఉండేవారంట। దీది వాచాలు అంత ఎక్కువగా ఉండకపోయేటువంటిది, వెనుక ఉండి అంత యజ్ఞాన్ని నడిపించటంలో నెంబర్ 1గా ఉన్నారన్నమాట। అందరి స్థితులను చూడటం, అంత యజ్ఞాన్ యొక్క పాలన చేయటంలో తను నెంబర్ 1గా ఉన్నారు। తర్వాత దీది ఎంత మంచి స్టూడెంట్ అంటే ఎప్పుడు దాదీజీనే మురళి వినిపించేవారట, అందరిలో ఈ భావన ఉండేది। ఒకసారి జానకి దాది నోట్ నుండి కూడా మేము విన్నాం, మరి ప్రకాష్ మణి దాదీజీ మురళి చదవటానికి వచ్చారు, అక్కడ జానకి దాది కూర్చొని ఉన్నారన్నమాట। జానకి దాదీతో ప్రకాష్ మణి దాది అన్నారు, దాदी आज आप मुरली सुनाओ అని అన్నారు। जानकी दादी అన్న नहीं नहीं दादी ये मुरली बाबा आपको हाथ में देकर गया आप ही सुनाना అన్నారు। ఈ మురళి మీ చేతిలో పెట్టి వెళ్ళారు బాబా, మీరే వినిపించాలి అని అన్నారన్నమాట। అలా వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ అంటే బాబా పైన, బాబా ఏ కార్యాన్ని ఇచ్చారో
వాళ్ళకు కూడా ఆ కార్యం చేసేవారు కూడా అంత రెస్పెక్ట్ ఇచ్చేటువంటి వారు. దాదీలలో పరస్పరంలో చాలా ప్రేమ, చాలా గౌరవము ఇలా చూసాము దాదీలలో. కానీ దీదీ అంత పెద్ద దీదీ మమ్మ స్థానం ఇచ్చినప్పటికి కూడా తర్వాత బ్రహ్మాబాబా అవ్యక్తమైన తర్వాత ఆ స్థానంలో ఇంకా ప్రకాష్మణి దాదీజీని కూర్చోబెట్టారు కదా. ప్రకాష్మణి దాదీజీ వచ్చేదానికంటే ముందు డైరీ పెన్ను పట్టుకొని దీదీ కూర్చునేదంట క్లాస్లో, సీనియర్ అయి ఉంటూ కూడా. అంటే తనను కూడా చూడండి, అది బాబా స్థానం అని తనకు తాను అంత గౌరవాన్ని ఇచ్చే విధంగా తనను తయారు చేసుకున్నది. గౌరవాన్ని ఇవ్వటం కూడా రావాలి కదా, అది కూడా మన పదవిని పెంచుకోవటం అన్నట్లే. ఈ విధంగా దీదీ ముందొచ్చి కూర్చునేవాళ్ళంట. దీదీ మొత్తం మురళిని ప్రశ్న జవాబులాగా రాసుకునేవాళ్ళంట. మొత్తం మురళి అంతా కూడా క్వశ్చన్స్ ఆన్సర్స్ లాగా రాసుకునేవారంట. ఇంకా తర్వాత అందరితో ఎవరు కలవడానికి వచ్చినా కూడా దీది ప్రశ్నించేవాళ్ళంట. అలా అందరికీ జ్ఞాన యోగాలతో అలౌకిక రీతిలో మరి వాతావరణాన్ని నింపారు. ఈ విధంగా దీది ఎవరు ఏదైనా సరే చాలా శిక్షణ మాత్రం ఇచ్చేటువంటి వారంట. ఇంకా అందరినీ కూడా సఖీ అంటూ ఉండేవారంట. అంటే మిత్రురాలు మిత్రుడు అంటూ ఫ్రెండ్స్ లాగా ఉండేటువంటిదంట దీది. అప్పుడు మేము కూడా దీది నుండి సన్ముఖంగా కలిసటం జరిగింది. ఒకసారి హైదరాబాదులో మేళా జరిగిందనమాట. ఆ మేళలో దీది వచ్చారనమాట. తర్వాత టీచర్ అక్కయ్యలందరూ కూడా సెంటర్కి రావాలి, దీది కలుస్తారు అని చెప్పారు. అప్పుడు అందరం బేంజీ వాళ్ళు తీసుకెళ్లారు మమ్మల్ని. బేంజీ వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళామన్నమాట. అందరం సెంటర్కి, చిక్కడపల్లి సెంటర్కి వచ్చాం. అప్పుడు దీది అందరికీ సౌగాతులు ఇస్తూ ఉన్నారనమాట. అందరి ఇటువైపు పరిచయం తక్కువ ఉంటుంది దీదికి, దాదీకి ఎక్కువ ఉండేదన్నమాట. ఇటువైపు అంతా దాదీ చూసుకునేవాళ్ళు, మన సౌత్ వైపు. కాబట్టి దాదీకి ఎక్కువగా పరిచయం ఉండేది ఇటువైపు వాళ్ళది. తర్వాత అందరు సౌగాత్ తీసుకుంటున్నారు, దీదీ వాళ్ళని పరిచయం అడుగుతున్నారు. ఆ లాస్ట్కి అందరిలో కంటే చిన్నోళ్ళం మేము, అరుణాబేంజీ నేను ఇద్దరమే ఉన్నాం. అప్పుడు లాస్ట్కి మేము వెళ్ళాం, ఎందుకంటే ముందు పెద్దోళ్ళు ఉన్నప్పుడు మనం అలా వెళ్ళాం కదా. లాస్ట్కి మేము ఇద్దరం వెళ్ళగానే ఇద్దరిని దగ్గర తీసుకున్నారు. ఏ కౌన్ హే అని అడిగారు. అడిగితే కుల్దీబేన్ చెప్పారు, ఏ సవితాబేంజీకి కన్యాయే అన్నారు. సవితాబేంజీకి కన్యాయే, శివబాబాకి కన్యాయే అన్నారు. ఏతో శివబాబాకి అకియా సకియా అని చెప్పారు. అంటే బాబా నయనాలు వీళ్ళు అని అలా చెప్పారనమాట. అప్పుడు దీదీని దగ్గర నుండి అంత చిన్న పరివారంలో కలిసామన్నమాట. ఆ మాటలే కదా మనకు వరదానాలు. మధుబనికి వెళ్ళినప్పుడు తప్పకుండా దీదీ దాది ఇద్దరితో కలిసేవాళ్ళం. దాదీనేమో సౌగాత్ ఇచ్చేవాళ్ళు, దీదీనేమో టోలీ ఇచ్చేవాళ్ళు అనమాట. అందరికీ దీదీ టోలీ, దాది సౌగాత్ ఇచ్చేవాళ్ళు అనమాట. చాలా యజ్ఞం యొక్క పాలన చాలా అన్ని రకాలుగా, ఎక్కడ ఏ రకమైన మిస్టేక్ లేకుండా, ఎవరి నుండి ఏ మిస్టేక్ జరగకుండా దీదీ అలౌకిక పాలన ఇస్తూ ఉండేటువంటి వారు. ఎక్కడ జ్ఞానం యొక్క లోపం ఉండేదో వాళ్లకు జ్ఞానంతో సైగ చేసేటువంటి వారు. అన్ని రకాలుగా స్థూలంగా సూక్ష్మంగా అన్ని రకాలుగా పాలనను ఇచ్చేటువంటి వారు దీదీ. దీదీ 83లో అవ్యక్తమయ్యారు. ఈ మాసంలో అవ్యక్తమయ్యారు. దీదీ ఒకసారి పడిపోయారంట, కొంచెం దెబ్బ తగిలిందంట. అప్పుడు దీదీకి కొంచెం బాగలేదు కూడా, హాస్పిటల్కి తీసుకెళ్లారంట. అప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, ప్రకాష్మణి దాదీతో ఊరికే అంటుండేవాళ్ళంట, దాదీ నాకు ఎన్ని రోజుల క్రితం విషయమైనా ఏ వస్తువు ఎక్కడ పెట్టానో నాకు బాగా క్లియర్గా గుర్తు ఉండేటువంటిది. ఈ మధ్యలో ఏంటో ఇక్కడ పెట్టిన వస్తువునే మర్చిపోతూ ఉన్నాను నేను అని ఇట్లా అంటూ ఉండేవాళ్ళంట. ఆయన ఒకసారి డాక్టర్కి చూపిద్దామని తీసుకెళ్లారంట. అంత బాడీ చెకప్ చేయించారంట. అందులో బ్రెయిన్లో ట్యూమర్ వచ్చిందని తేలిందంట, బ్రెయిన్లో గడ్డ. ఇంకా అది ఆపరేషన్ చేయాలి అని అన్నారంట. అంత హెల్దీగానే ఉందంట, సిక్ ఏం లేదు. అప్పుడు దీదీ మంచిగా నడుస్తూ తిరుగుతూనే ఉంది, ఏదో చిన్నవి. అయితే సరేని ఇంకా ఆపరేషన్ చేశారనమాట. ఆపరేషన్ చేసిన తర్వాత కోమాలో వెళ్ళిపోయారంట.
అందరు అనుకున్నారంట డాక్టర్ ఏదో చేసిండ్రు, మంచిగా ఉన్నదా దీది ఇలా అయిపోయినరు, అసలు ఆపరేషన్ చేయకుండా మంచిగా ఉండేటువంటిది అని అట్లా అంటూ ఉండేవాళ్ళు అనమాట. తర్వాత శరీరం వదిలేశారు. తర్వాత భోగు పెడతారు కదా లాస్ట్, అదే ఆ దహన సంస్కారాలన్నీ అయిపోయిన తర్వాత వెంటనే భోగు పెడతారు కదా. అప్పుడు బాబా సందేశంలో అన్నారంట, చాలామంది బాబా ఏంటి వద్దని చెప్పొచ్చు కదా, మంచిగా ఉన్నదా అది ఇట్లా అయిపోయారని అట్లా బాబా అనుకున్నారు. ఆ డాక్టర్ జెంట్స్ అనమాట, ఆయన పేరు భగవతి అనమాట, అతను కూడా అనుకున్నారు. అప్పుడు అంటే 83 కదా, అంత ఇదేం లేదు కదా అప్పుడు అనుకుంటూ ఉన్నారంట. అప్పుడు బాబా మురళీలో అన్నాడు, అది చెప్పాడంట, భగవతి కా దోష్ నహి భగవాన్ కా దోష్ నహి, ఎవరు దోషం లేదు, ఆత్మ యొక్క పాత్రే అలా ఉంది అన్నారంట. మరి కోమాలో వెళ్ళారంటే కోమాలో కాదు, ఎప్పుడో వచ్చేసింది దీది వతనంలోకి, మస్తు ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నారు వతనంలో. మరి ఇక్కడ మరి దీది అక్కడికి వచ్చినా కూడా మరి ఇక్కడ అన్నీ గుండె కొట్టుకోవటం అవన్నీ జరిగినాయి కదా అని అన్నారంట బాబాతో. అవును, ఫ్యాన్ ఆపేగానే వెంటనే ఆగిపోతుందా, కొద్దిసేపు తిరిగి తిరిగి అది ఆగిపోతుంది కదా, అలానే దీది కూడా అంతే, ఆత్మ వచ్చేసింది ఎప్పుడో నా దగ్గర, కానీ కొద్దిసేపు అవి కొట్టుకున్నాయి అని చెప్పిండంట బాబా. కానీ చాలా గొప్ప పాత్ర, మంచి గొప్ప పాత్ర అభినయించారు దీదీజీ. ఓం శాంతి.